విద్యుత్ శాఖలో జరిగిన దానిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. వైసీపీ నాయకుడు భారత్ దీనిపై చర్చకు సిద్ధమా అంటూ ఆయన సవాల్ విసిరారు. విద్యుత్ శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందన్నారు. గత పాలకులు చేసిన తప్పులను బహిరంగంగా చూపారని ఆయన చెప్పారు. వైసీపీ హయాంలో చేసిన అవినీతికి వడ్డీలే వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడిందన్నారు. కుప్పంలో రెస్కోలో అంత అవినీతి జరిగితే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడని ఎమ్మెల్సీ భరత్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నిరసన చేపట్టారంటూ ప్రశ్నించారు. వైసీపీ చేసిన ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఏమైనా ఉంటే బహిరంగంగా చెప్పాలన్నారు. అనవసరంగా అవాకులు చెవాకులు పేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ రాష్ట్రాన్ని ప్రారంభించుకుంటే తర్వాత 2019లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి మిగులు పవర్ తోటి విద్యుత్ తోటి వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టడం జరిగింది. దాంట్లో మనందరికీ తెలుసు ఏ విధంగా ఈ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ నాయకులు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ ఈ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారనేది మనం అందరం గత 5 సంవత్సరాల్లో చూసాం. ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారో మనం చూసాం. మొన్నే